సత్యవతి పెద్ద కుమారుడైన చిత్రాంగదుడు ఒక గంధర్వుడితో యుద్ధం చేసి మరణించాడు. అతనికి సంతానం లేదు. అందువల్ల అతని తమ్ముడైన విచిత్రవీర్యుడు రాజయ్యాడు. విచిత్రవీర్యుడు పిన్న వయసువాడు అవడం వల్ల అతని స్థానంలో భీష్ముడు రాజ్యపాలన చేస్తున్నాడు. విచిత్రవీర్యుడు యుక్త వయస్కుడయ్యాక అతడికి వివాహం చేయడానికి తగిన యువతిని అన్వేషించేందుకు భీష్ముడు బయలుదేరాడు. అప్పటిలో కాశీరాజు 3 కుమార్తెలు పురాతన క్షత్రియ లాంఛన ప్రకారం స్వయంవరం పేరుతో వరుడిని ఎన్నుకొనేవారని విని భీష్ముడు తన తమ్మునికి భార్యలను సంపాదించడానికి అక్కడికి వెళ్లాడు. కోసల, వంగ, పుండ్ర, కళింగ మొదలైన దేశరాజులు, రాకుమారులు స్వయంవర సభకు వచ్చారు. వారంతా వారికి తగిన క్షత్రియ అలంకారాలతోనూ దుస్తులతోనూ సభలో ఉన్నారు. కాశీరాజు కుమార్తెలు ఎంతో అందమైనవారు, గొప్ప విద్యావంతులు, దేశవిదేశాల్లో ఖ్యాతి గడించినవారు కావడంతో రాజకుమారుల మధ్య పోటీ కోలాహలంగా ఉంది. క్షత్రియుల్లో భీష్ముడు అత్యుత్తముడు, శ్రేష్ఠుడు అనే పేరు పొందాడు. మొదట్లో రాజులంతా భీష్ముని రాకకు కారణం స్వయంవరోత్సవాన్ని చూడటానికే అనుకున్నారు. కాని తాను కూడా ఓ భార్య కోసమే వచ్చాడని తెలుసుకున్న తరువాత అక్కడి రాజకుమారులందరికీ ధైర్యం సన్నగిల్లింది. వారందరికీ కోపం వచ్చింది. వాస్తవంగా భీష్ముడు తన తమ్ముడి కోసం వధువును అన్వేషించేందుకు వచ్చాడని రాజకుమారులకు తెలియదు. దీంతో భీష్ముడిపై అసూయను పెంచుకున్నారు. ఆయన పట్ల వారు నిందాపూర్వకంగా కూడా మాట్లాడుకుంటున్నారు. భరతాన్వయాన జన్మించిన ఈ జ్దాని ఉత్తమ క్షత్రియుడు. తాను ముసలివాడని ఏరుగడు కాబోలు. తన బ్రహ్మచర్య దీక్షను కూడా మర్చిపోయాడు కాబోలు. ఈ ముసలివాడికి ఈ స్వయంవరంతో సంబంధమేమిటి? చీచీ! వరులను ఎన్నుకోవడానికి సభలోకి వచ్చిన కాశీరాజు కుమార్తెలు 3 భీష్ముడివైపు కన్నెత్తి కూడా చూడలేదు. మరోవైపునకు మోహం పెట్టారు. భీష్ముడికి తీవ్ర ఆగ్రహం వచ్చింది. స్వయంవరానికి వచ్చిన రాజకుమారులను తనతో పోరాడి వీరత్వం చూపాలని అరుస్తూ వారందరినీ వరుసబెట్టి ఓడించాడు. ఆ 3 యువతులను తన రథముపైన హస్తినాపురం తీసుకువెళ్తున్నాడు. కొంత దూరం వెళ్లాక ఆ 3 యువతుల్లో అంబ అనే ఆమెను సోబల దేశపు రాజు సాల్వుడు భీష్ముడికి అడ్డుపడ్డాడు. యుద్ధానికి దిగాడు. అంబ కూడా సాల్వుడిని ప్రేమించింది. యుద్ధంలో భీష్ముడి చేతిలో సాల్వుడు ఓడిపోయాడు. భీష్ముడు గురితప్పని విలుకాడు. రథంలో ఉన్న అంబ భీష్ముడిని వేడుకోగా సాల్వుడిని చంపకుండా వదిలేశాడు. భీష్ముడు హస్తినాపురం చేరాడు. విచిత్రవీర్యునికి వివాహ ప్రయత్నంలో ఉన్నాడు. వివాహానికి ప్రముఖులందరూ వచ్చారు. అంబ భీష్ముడిని అపహాస్యం చేస్తూ, ఓ గంగాపుత్రా, శాస్త్రాలు చదివావు, ధర్మాలన్నీ నీకు తెలుసు. నేను మానసికంగా సోబల రాజు సాల్వుడిని పతిగా ఇదివరకే వరించాను. నన్ను ఇక్కడికి బలవంతంగా తీసుకువచ్చావు. ఈ అంశాలను తెలుసుకుని శాస్త్ర ధర్మాలను అనుసరించి ఏమి చేయాలో అదే చేయి అన్నది ఆమె మాటల తీవ్రత ఆలోచించిన భీష్ముడు ఆమెను ఉచిత సాయంతో సాల్వుడి వద్దకు పంపాడు. మిగతా 2 యువతులు అంబిక, అంబాలికతో విచిత్రవీర్యునికి వివాహం సానుకూలంగా జరిగింది. అంబ అవధుల్లేని సంతోషంతో సాల్వుడి వద్దకు చేరి జరిగిన కథంతా పూసగుచ్చినట్లు అతడికి చెప్పింది. అలాగే నేను మొదటినుంచి నిన్నే పతిగా వరించాను. భీష్ముడు నన్ను నీ వద్దకు పంపాడు. శాస్త్రోక్తంగా నీవు నన్ను వివాహమాడాలి అన్నది. భీష్ముడు అందరి మధ్య నన్ను ఓడించి నిన్ను తీసుకొని పోయాడు. అలా నాకు అవమానం జరిగింది. కనుక నేనిప్పుడు నిన్ను భార్యగా స్వీకరించబోను. భీష్ముడి వద్దకే వెళ్ళు. సాల్వుడు ఆయన ఎలా చెపితే అలాగే చేయి అంటూ అంబను భీష్ముడి వద్దకే పంపేశాడు. అంబ భీష్ముడి వద్దకు వెళ్లి జరిగినదంతా చెప్పింది. భీష్ముడు విచిత్రవీర్యుడి వద్దకు వెళ్లి అంబను పెళ్లాడవలసిందిగా కోరాడు. ఎప్పుడో తన హృదయాన్ని ఇతరులకు ఇచ్చిన యువతిని తానెంతమాత్రమూ వివాహమాడబోనని విచిత్రవీర్యుడు చెప్పాడు. చివరికి అంబ భీష్ముడినే తనను వివాహమాడాల్సిందిగా కోరింది. ఆ పరిస్థితుల్లో ఆమెకు మరో మార్గం కనిపించలేదు. అంబ పట్ల భీష్ముడికి ఎంతో సానుభూతి, దయ కలిగాయి. అయినా తన బ్రహ్మచర్య ప్రతిజ్ఞకు భంగం కలిగించలేకపోయాడు. మళ్లీ విచిత్రవీర్యుడి వద్దకే వెళ్లి అంబను పెళ్లి చేసుకోవాల్సిందిగా కోరాడు. అది నిష్ఫలమైంది. చేసేది లేక మరలా ఆమెను సాల్వుడి వద్దకే వెళ్లి వేడుకోవాలని సూచించాడు. మళ్లీ సాల్వుడి వద్దకు వెళ్లడం సిగ్గుచేటని భావించిన అంబ హస్తినాపురంలోనే చాలా సంవత్సరాలు ఉండిపోయింది. ఈ కాలంలో చాలా చిక్కిపోయింది.
మరోసారి సాల్వుడి వద్దకు వెళ్లి తనను చేసుకోవాలని కోరింది. సాల్వుడు మళ్లీ నిరాకరించాడు. అంబకు ఆశాభంగమైంది. తీవ్రంగా కృశించిపోయింది. ఇలా 6 ఏళ్లు గడిచాయి. ఎంతో అందం, మాధుర్యం, సోమనస్యమున్న అంబ తన జీవితాన్ని నాశనం చేసిన భీష్ముడిపై తీవ్ర ద్వేషాన్ని పెంచుకుంది. దేశంలోని ప్రతి ఒక్క రాజును కలిసి తనకు జరిగిన అన్యాయం తెలిపి యుద్ధంలో భీష్ముడిని ఓడించి తనకు జరిగిన పరాభవానికి ప్రతీకారం తీర్చాలని కోరింది. మహావీరులు సైతం భీష్ముడి పేరు వినగానే భయపడ్డారు. అంబకు ఎవరూ సాయపడలేదు. చివరికామె ఘోరమైన తపస్సు మొదలుపెట్టింది. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని వేడుకొంది. స్వామి ప్రత్యక్షమై ఎప్పటికీ వాడని పద్మపుల మాల ఇచ్చి, ఈ దండ ఎవరు ధరిస్తారో వారు భీష్ముడికి శత్రువు అవుతాడు అని అంతర్ధానం అవుతాడు. అంబ ఆ పూలదండను తీసుకుని మరలా ప్రతి రాజకుమారుడి వద్దకు వెళ్లి ఆ మాల సుబ్రహ్మణ్యస్వామి ప్రసాదించిందని, దానినెవరైనా ధరించి భీష్ముడిని చంపి తన వేదనను పోగొట్టాలని కోరింది. కాని గతంలో వలనే ఏ రాజ భీష్ముడితో తగవు ఇష్టపడలేదు. ఆమెను పంపేశారు. చివరికామె ద్రుపదరాజు వద్దకు వెళ్ళింది. అతడు భీష్ముడితో విరోధానికి ఒప్పుకోలేదు. ఇక ఆమె ఆ మాలను ద్రుపదుని కోట సింహద్వారానికి వేలాడదీసి అడవులకు వెళ్లిపోయింది. మార్గంలో కొందరు మునులను దర్శించి వారికి తన కథనంతా వివరించింది. అంబ చరిత్ర విని పరశురాముడు దయతలిచి, బిడ్డా, నీకేమి కావాలి? నీకిష్టమైతే నిన్ను వివాహమాడవలసిందిగా సాల్వుడితో చెపుతాను అన్నాడు. అంబా, స్వామి, నాకా కోరిక లేదు. నాకు వివాహం, సంసారం, సౌఖ్యాలపై రోత పుట్టింది. నా జీవితంలో నాకు ఒక్కటే కోరిక మిగిలి ఉంది. భీష్ముడికి ప్రతిక్రియ చేయడమే నేను కోరుకునేది అన్నది. పరశురాముడు ఆమె దీనావస్థను చూసి భీష్ముణ్ణి చంపడమే ఆమె లక్ష్యంగా ఉందని, క్షత్రియులతో తనకున్న వైరాన్ని దృష్టిలో పెట్టుకుని భీష్ముడితో యుద్ధానికి దిగాడు. ఆ యుద్ధం చాలా సంవత్సరాలు జరిగింది. గెలుపోటమి లేక యుద్ధం కొనసాగుతూనే ఉంది. వారిద్దరూ సాటిలేనిమేటి బిరుదులు పొందారు. చివరికి పరశురాముడు భీష్ముడి చేతిలో ఓడిపోక తప్పలేదు. పరశురాముడు అంబతో, నేను చేయగలిగిందంతా చేశాను. నేను ఓడిపోయాను. కనుక నీవు భీష్ముడినే శరణు కోరు. అదే నీకు నేను చేయగలిగిన సాయం అన్నాడు. అంబకు విచారము, ఆగ్రహము కలిగాయి. కేవలం భీష్ముడిపై పగ సాధించాలన్న ఆమె కోరిక ఆమెను జీవింపచేస్తోంది. ఆమె హిమాలయ ప్రాంతానికి వెళ్లి పరమశివుణ్ణి గురించి ఘోర తపస్సు చేసింది. శివుడు ఆమె ముందు ప్రత్యక్షమై తర్వాత జన్మలో ఆమె భీష్ముణ్ణి చంపుతుంది అని వరం ఇచ్చాడు. తాను కోరిన ముఖ్య కోరిక అయిన భీష్ముణ్ణి చంపడం, తర్వాత జన్మ వరకు పొడిగింపబడటం ఆలస్యమవడం ఆమెలో క్రోధాగ్నిని పెంచింది. అంబ అగ్నిని రాజేసి ఆ మంటల్లోకి ఉరికి మరణించింది. ఈశ్వరానుగ్రహం వల్ల ఆమె ద్రుపదుని కుమార్తెగా జన్మించింది. కొంతకాలం తరువాత తాను పూర్వజన్మలో కోట గుమ్మానికి కట్టిన పద్మమాల అలాగే ఉండటం చూసింది. భీష్ముడి భయంతో దానిని ఇతరులెవరూ ధరించలేదని తానే మాలను మెడలో వేసుకుంది. ఆమె పుష్పమాలను ధరించి కోరి అపాయం తెచ్చుకుంటోందని, భీష్ముడి ఆగ్రహాన్ని తాను చవి చూడాల్సి వస్తుందని భయపడి కుమార్తెను ఆమె తండ్రి ద్రుపదుడు బహిష్కరించి అడవులకు పంపాడు. అంబ అడవిలో చేసిన తపస్సు ఫలితంగా శిఖండి అనే నామంతో వీరపురుషుడైంది. అర్జునుడు కురుక్షేత్ర యుద్ధంలో తన రథంలో శిఖండిని ముందు పెట్టి భీష్ముణ్ణి ఎదురించాడు. అంబ పుట్టుకతో స్త్రీ అని తెలిసిన వాడవడంతో భీష్ముడు యుద్ధ ధర్మం మేరకు శిఖండితో ఏ విధమైన యుద్ధము చేయకుండా ఊరుకున్నాడు. ఈ కారణం వల్లే ఆ యుద్ధంలో శిఖండిని పక్కనుంచుకుని యుద్ధం చేసి పాండవులు భీష్ముణ్ణి జయించారు. ఇదేగాక భీష్ముడు మహాజ్ఞాని అయినందున తానిక భూమిపై ఉండే కాలపరిమితి సమీపిస్తోందని తలిచి ఓటమికి సంసిద్ధుడయ్యాడు. అయితే ఈ యుద్ధంలో తన శరీరంలోకి లోతుగా దిగిన బాణాలు శిఖండి వేసినవి కాదని, అర్జునుడు వేసినవేనని భీష్ముడు గుర్తించాడు. యుద్ధభూమిలో భీష్ముడలా నేలకొరిగాడు.